కాకినాడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉపాధి పనులకు వెళ్తున్న నలుగురు శ్రామికులు దుర్మరణం పాలయ్యారు. రూరల్ మండలం చీడిగ బైపాస్లో కొవ్వూరు బ్రిడ్జి వద్ద మహిళా శ్రామికులు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి కారణమైన టిప్పర్ను క్లీనర్ నడుపుతున్నాడని, ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్లో ఈ ప్రమాదం సంభవించింది. కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో రోడ్డుపై నడిచి వెళ్తున్నటువంటి 6 మహిళలను టిప్పర్ ఢీకొనింది. ఈ టిప్పర్ ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను కనుక పరిశీలిస్తే టిప్పర్ లారీ నడుపుతున్నటువంటి వ్యక్తి క్లీనర్గా కూడా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు అతను మద్యం మత్తులో ఉన్నాడు, కనీసం అతను బండి నడపలేని స్థితిలో ఉన్నాడని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు కథనం ప్రకారం మనకి సమాచారం తెలుస్తూ ఉంది. అయితే వీరంతా కూడా చీడిగ గ్రామానికి చెందిన మహిళలు. ఉపాధి హామీ పనుల నిమిత్తం ఉదయమే లేచి ఈ పనుల్లోకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రస్తుతం నలుగురు మృతదేహాలను కాకినాడ జీజీహెచ్ మార్చిరికి తరలించారు. మరో మహిళ పరిస్థితి కూడా విషమంగా ఉంది. తనకు మాత్రం కాకినాడ జీజీహెచ్లో చికిత్సను అందిస్తున్నారు. మరో మహిళ పాలిక నాగమణి అనే మహిళ కొంత మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ అపోలో హాస్పిటల్కి తరలించారు. వీరిలో పరిస్థితి గమనిస్తే కాదా చిట్టెమ్మ, పాలిక కృష్ణవేణి, వాసంశెట్టి సత్యవతి, చెల్లూరి అన్నవరం వీరంతా కూడా స్పాట్లోనే చనిపోయారు. మరోవైపు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న మహిళా పరిస్థితి విషమంగా ఉంది. ఆమె మట్టపర్తి అరుణగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే వీరందరికీ సంబంధించి అధికారులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా స్పందించారు. మెరుగైన వైద్యం నిమిత్తం మెరుగైన వైద్యం ప్రైవేట్ హాస్పిటల్కి కూడా తరలించాలి. క్షతగాత్రులు లేదంటే మృతి చెందిన వారి కుటుంబానికి సంబంధించి ఎటువంటి సాయం కావాలని అందించేందుకు అధికారులంతా కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ పోలీసు అధికారులు లేదా రవాణా శాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈ మద్యం మత్తులో ఈ ప్రమాదం జరగడం అనేది ప్రస్తుతం స్థానికంగా కొంత ఆందోళన కలిగిస్తోంది. చీడిగ గ్రామంలో మొత్తం ఈ 6 కుటుంబాలు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ప్రస్తుతం చీడిగ గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. మరో మహిళ ఎవరైతే మట్టపర్తి అరుణ జీజీహెచ్లో చికిత్స పొందుతుందో ఈమె పరిస్థితి కూడా విషమంగా ఉన్న నేపథ్యంలో ఆమెకు మెరుగైన వైద్యం అందించాలా లేదంటే ఎక్కడికైనా ప్రైవేట్ హాస్పిటల్కి తరలించాలనే దాని మీద కూడా పోలీసులు, ఇటు జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ప్రస్తుతం ఆమె పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే అక్కడ ఘటన జరిగిన ప్రాంతం మొత్తం బీతావాహ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఒకసారిగా మహిళలు రోడ్డుపై నడిచి వెళ్తున్నటువంటి మహిళలను ఈ లారీ ఢీకొనడంతో వారంతా కూడా చెల్లాచెదురుగా పడిపోయిన పరిస్థితి అక్కడ చూసిన స్థానికులు, కుటుంబ సభ్యులు, బంధువులు కూడా మొత్తం రోదనతో మిన్నింటని పరిస్థితి మనం అక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా బైపాస్ రోడ్లో చాలా వేగంగా లారీ నడుపుతూ ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ఈ డ్రైవర్గా ఉన్నటువంటి క్లీనర్ ఎవరైతే ఉన్నాడో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా మనకి సమాచారం తెలుస్తూ ఉంది.